నమస్తే. 2 సంవత్సరాలు గడిచింది. 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం అంటే ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే ఏం చేయట్లేదండి. ఓకే. ఆయన దృష్టిలో ఓన్లీ అమరావతిలోనే చేస్తున్నాడు. సో జగన్ గారు మావిగన్ విధానంతో ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏం సార్ దాని మీద మీ అభిప్రాయం అంటే? ఓకేనండి, నేను అనేది ఏంటంటే అక్కడ 3 లక్షలు పెట్టే కన్నా ఇక్కడ 30 లక్షలతో పూర్తి అయిపోతుంది కదా ఓకే అమరావతి అనేది. క్యాపిటల్కి మనకు కావాల్సింది 3 హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ. ఈ 3 ఉంటే సరిపోతుంది. అది 3 ఇక్కడ జనాలు తిరిగే దాంట్లో పెట్టాలి, కానీ జనాలు లేని చోట. తర్వాత అక్కడ ఎంత ఖర్చు అవుతుంది? ఏబిసిసి బిల్డింగ్ ఏదో కట్టారు, అది కడితే అంత 2,70,000 కోట్లు 2,50,000 కోట్లు అయింది. అదే బిల్డింగ్ వైజాగ్లో జగన్ కట్టాడు 80 కోట్లు 70 కోట్లు. ఎంత వేరియేషన్ ఉంది? అనవసరం అండి. ఆయన ఒకటే టార్గెట్ పెట్టుకున్నాడు, అమరావతి డెవలప్ చేయాలి. ఎన్నికలకు కూడా మావిగన్ విధానంతో వెళ్తారంట. నచ్చితే మావిగన్ నచ్చిన వాళ్ళు వైసీపీ కోటేయండి, అమరావతి నచ్చిన వాళ్ళు టీడీపీ కోటేయండి అంటారు జగన్ గారు. డేరుగా చెప్పాడు కాబట్టి డేరుగా చెప్పాడు. దానివల్ల ఎంతో కొంత ఒక 5%, 2%, 1% జగన్కే మైనస్. ఎందుకంటే అమరావతి అనే దాన్ని స్టాండ్ గా తీసుకున్నాడు కాబట్టి. కానీ అయినా సరే డేరుగా వెళ్తున్నాడు, అది గొప్ప విషయం. ఎంతవరకు ప్రభావం చూపిస్తుంటారు ఇది వచ్చే ఎన్నికల్లో? ప్రభావం లేదు, 100 జగనే గెలుస్తాడండి. ఎందుకంటే ఈయన అసలు ఒక్క పథకం రన్ చేసి అది అమరావతి డెవలప్ చేస్తా ఉంటే అదొక పద్ధతి. ఓకే. అమరావతి ఒక్కదాన్ని పెట్టుకుని పథకాలన్నీ ఆపేసి ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి సార్ మావిగన్ వర్సెస్ అమరావతి దేనికి మీ ఓటు అంటే? మావిగన్ అనండి, జగన్కే.